భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు చామల కిరణ్ కుమార్ రెడ్డి. రేపటి నుంచి పార్లమెంటు నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రచారాలు ఉధృతం చేస్తామని చెప్పారు. తాను విజయం సాధించిన తర్వాత భువనగిరిని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానంటున్న చామల కిరణ్ కుమార్ రెడ్డితో మా ప్రతినిధి పుల్లారావు ఫేస్ టు ఫేస్. స్థానానికి గాను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం చామల కిరణ్ రెడ్డి మనతో ఉన్నారు. సార్, ఈ రోజుతోటి ఈ యొక్క నామినేషన్ తతంగం అయితే కంప్లీట్ కావడం జరిగింది. రేపటి నుండి ప్రచారానికి సంబంధించి ఏ విధంగా జరగబోతుంది, ఏ విధంగా ఉంటుంది? ఈరోజు నామినేషన్ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేయడం జరిగింది. నామినేషన్లో మా నలుగురు ఎమ్మెల్యేలు వేముల వీరేశం గారు, కుంభమణిల్ గారు, శామ్యుల్ గారు, మా విప్ వీర్లాయలన్న గారు అందరం కలిసి ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. ఈ నామినేషన్ తర్వాత మీరందరూ చూసినట్టయితే మేము ఆల్రెడీ 7 నియోజకవర్గాలలో నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేసినాము. తర్వాత రేపటి నుంచి మండల స్థాయి ర్యాలీలు, అంటే 46 మండలాలలో మండల స్థాయి ర్యాలీలు రానున్న 15 రోజుకు 3 చొప్పున చేయనున్నాము. దీనికి ఆల్రెడీ కార్యాచరణ నడిచింది. నిన్ననే ప్రెస్లో కూడా మాట్లాడి ఇదంతా ఇవ్వడం జరిగింది. సో విస్తృత స్థాయి కార్యక్రమాలు ఉన్నాయి. ప్రజల మధ్యనికి వెళ్ళి ప్రజల ఆశీర్వాదంతో ప్రజలను బడుగు బలహీన వర్గాల మంచి కోసం పనిచేయాలన్న ఆలోచనతో ప్రజల మధ్యనికి పోతున్నాం. ప్రజలు దీవిస్తారన్న నమ్మకం ఉంది. ప్రజల దీవెనలతో ఈరోజు భువనగిరి పార్లమెంట్లో గెలిచిన తర్వాత కూడా ప్రజలకు సంక్షేమం కోసం పనిచేస్తానని ఈరోజు మనమందరం కలిసి ఇక్కడికి వచ్చి నామినేషన్ వేయడం జరిగింది. అదేవిధంగా బీజేపీ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచినటువంటి బోరా నరసయ్య గౌడ్ ప్రచార సభలో ఒకటి చెప్పుకుంటూ పోతుండడం జరిగింది. గతంలో ఎంపీగా నేను చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. అదేవిధంగా రాబోయే ఎన్నికల్లో కూడా కేంద్రంలో మళ్ళీ బీజేపీ ప్రభుత్వం వస్తుంది కాబట్టి భువనగిరి ప్రజలు తనను ఇక్కడ మంచి మేరతో విజయాన్ని అందించబోతున్నారని చెప్పి ప్రచారం చేసుకుంటూ వెళ్తారు. దీని ఏ విధంగా చూస్తారు? బోరా నరసయ్య గౌడ్ గారు ఆల్రెడీ 2014 నుంచి 19గా ఎంపీగా ఉండు. ఆయన ఏది చెప్పినా అది ఆన్ రికార్డే. ఎంత డెవలప్మెంట్ చేసిండు, ఎంత బీసీ బిడ్డలకు సంక్షేమం కోసం ఎంత పని చేసిండు అనేది ఇక్కడ ఉన్నటువంటి ప్రజలే నిర్ణయిస్తారు. నేను దాని గురించి కామెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎవరు గొప్పలు వాళ్ళు చెప్పుకుంటుంటారు. గొప్పలు చెప్పుకున్నంత మాత్రాన అది వాస్తవం కాదు. వాస్తవాలు ప్రజలే తెలుసు. ఆన్ రికార్డు ఉంది. పార్లమెంట్లో 5 ఏళ్ళు ఎన్నిసార్లు నరేంద్ర మోడీతోటి పోరాటం చేసిండు. విభజన హామీ ఇచ్చినటువంటి తెలంగాణకు రావాల్సిన నిధుల గురించి ఆయన ఎన్నిసార్లు పార్లమెంట్లో గలమిప్పి నరేంద్ర మోడీ మీద పోరాటం చేసిండు. అక్కడున్న బీజేపీ ప్రజలు చేసినా మనకు తెలుసు. మళ్ళీ దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. అదేవిధంగా భువనగిరి నియోజకవర్గం సంబంధించి మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించిన తర్వాత భువనగిరి నియోజకవర్గంలో ముఖ్యంగా ఉన్నటువంటి ఏ సమస్య మీద ఎక్కువగా దృష్టి సారించబోతున్నారు? ముఖ్యంగా మాకున్నటువంటి ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ముఖ్యమంత్రి వర్యులు నిన్ననే వచ్చినప్పుడు క్లియర్గా మూసీ ప్రక్షాళన మీద ముఖ్యమంత్రి గారు నిన్న భువనగిరి నామినేషన్ ర్యాలీలో చెప్పారు. ఇక్కడ ఉన్నటువంటి ఇరిగేషన్ పెండింగ్ ప్రాజెక్టులు 5-6 ప్రాజెక్టులను ఏదైతే కంప్లీట్ చేస్తా అని వాగ్దానం ఇచ్చిర్రు. ఎయిమ్స్ ఏదైతే వీళ్ళున్న హయాంలో వచ్చినా కానీ దాన్ని సివిల్ వర్క్కే అంకితమైంది ఇన్నేళ్ల నుంచి. దాన్ని ఇమీడియట్గా దాని వర్క్ పురోగతిని ముందుకు తీసుకెళ్ళి మేము పార్లమెంట్లో గెలిచిన తర్వాత ముఖ్యంగా ఈ సమస్యలే కాకుండా ముఖ్యమంత్రి గారికి చేదోడు వాదోడుగా ఉండి ఇక్కడున్న ఎమ్మెల్యేలకు కూడా ఉండి ఇక్కడ జరిగినటువంటి ఎక్కడైతే గత 10 ఏళ్ళుగా తెలంగాణ వచ్చినాక కూడా పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో పెండింగ్ సగం చేసి చిత్తశుద్ధి లేని పాలన ఉందో అవన్నీ కంప్లీట్ చేయడానికి సహకరిస్తాం. ఇతనికి భువనగిరి నియోజకవర్గం నుంచి ప్రజలు పెద్ద ఎత్తున కూడా తనను ఎన్నుకోవడానికి కంకణబద్దులై ఉండడం జరిగింది. అదేవిధంగా భువనగిరి నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించడానికి నేను శాశక్తులా కృషి చేస్తాను. రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ కూడా తనను ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి భువనగిరి ప్రజలందరికీ ఎప్పటికీ కూడా రుణపడుతున్నాను. ఆ నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శాశక్తులా కృషి చేస్తానని చెప్పేసి కూడా చామల కిరణ్ కుమార్ చెప్తున్నాడు. భువనగిరి నుండి కెమెరా రైతు పుల్లారావు, బిగ్ టీవీ.